మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడును కాలేజీ రోజుల్లో కొట్టారని, దాంతో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్ష సాధిస్తున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కొట్టారనే కక్షతోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా ఎంతో ఉన్నతంగా ఉందని ప్రశంసించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సీఎం చంద్రబాబుల కాలేజీ డేస్ గురించి, నాటి గొడవల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కొట్టినందుకే ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబంపై సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఓ నియంత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెట్టపాల పర్యటన విజయవంతమైంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించింది. చంద్రబాబు తీరులో అసంతృప్తి కనిపిస్తుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నియంతలా మారారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారు. మా కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పుడు కేసులతో వేధింపులు వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్తలను, నాయకులను పరామర్శించడం కూడా తప్పేనా అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. చెవిరెడ్డిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. చెవిరెడ్డి గన్మెన్ను బెదిరించి వాగ్మూలం తీసుకున్నారు. చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రగిరిలో ఎదురు ఉండకూడదనే చెవిరెడ్డిపై కేసులు పెట్టారు. పిన్నెల్లిపైన తప్పుడు కేసులు పెట్టారు. నందిగం సురేష్ పైన కేసుల మీద కేసులు పెడుతున్నారు. వల్లభనేని వంశీని 60 రోజులుగా జైల్లోనే పెట్టారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీలపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు పైన 2 కేసులు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్